నమస్కారం కృష్ణారావు గారు. ఆవిఆర్ టాక్స్కి పునఃస్వాగతం. మనం ఈ ఆవిఆర్ టాక్స్లోనే ఇదివరకు దేశాన్ని ఒక ఊపినటువంటి లిక్కర్ స్కామ్ మీద డిస్కషన్ చేశాము. అది మొత్తం భారతదేశానికి సంబంధించిన ఢిల్లీలో జరిగిన మెయిన్ ప్లాయ్ అగైన్ దానిగా డిస్కస్. ఇప్పుడు మనకి స్పెసిఫిక్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఈ లిక్కర్ స్కామ్ మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చాలా చాకచక్యంగా అడుగులు వేస్తూ దీన్ని అన్నతి చేయడానికి ట్రై చేసింది. అందులో రియల్ స్పోక్స్ పర్సన్ ఫర్ వైఎస్ఆర్సిపి అయినటువంటి చార్టెడ్ అకౌంటెంట్ ఆయన దాని మీద వాంగ్మూలం ఇవ్వడము. సరే, ఇప్పుడు మెయిన్ ఎవరైతే ఉన్నారో ఈ దీంట్లో కసిరెడ్డి ఈ లిక్కర్ స్కామ్ గురించి మొత్తం నిన్నంతా గుట్టు విప్పారు. సో ఆయన దీని ప్రకారం ఏంటంటే చాలా సిస్టమేటిక్గా చాలా ప్లాన్డ్గా జరిగినటువంటి ఇది. సో దీనికి ఏంటంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డికి ప్రతి నెల దగ్గరగా ఒక 50-60 కోట్లు ముట్టించడం జరిగింది. అట్లాగే వీళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళకే ఆర్డర్లు ఇచ్చేటట్టు కూడా చేయడం చేసింది. మరి ఈ డబ్బుల్ని ఏ విధంగా పంచుకున్నది ఏమిటి మొత్తం అంతా అంటే మొత్తం ఒక చిన్న మన సినిమాల్లో చూసినటువంటి ఒక విధంగా మొత్తం అంతా కళ్ళు కట్టేటట్టు ఈరోజు పేపర్లో ఆ విశేషాలన్నీ మనకు తెలిసాయి. మామూలుగా మరి ప్రజలకి సహాయం చేసి ప్రజల మన్ననను పొందాలనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి దీని వెనకాల కింగ్ పిన్ను సూత్రధారి పాత్రధారి అని అంటున్నారు. సో దీంట్లో ఎంతవరకు నిజం ఉంది, దీన్ని ఏ విధంగా గవర్నమెంటు అంటే ఎందుకంటే ఇవన్నీ చాలా అవుతూనే ఉంటాయి కానీ అన్నీ మళ్ళీ నీరు కారిపోతూనే ఉంటాయి. దీన్ని ఏ విధంగా తీసుకొచ్చి దీంట్లో ఉండే జరిగినటువంటి స్కామ్లో వచ్చిన డబ్బులన్నీ ఏ విధంగా రికవర్ చేయగలరు అనేటువంటి విషయాన్ని తర్వాత నిజాలు తేల్చాల్సిన పరిస్థితి మనకి అటు సిబిఐ మీద కానీ ఇటు కోర్టుల మీద కానీ అందరికీ ఉంది. సో విషయం మీద మీ యొక్క స్పందన? ఇది నీరు కారిపోదు. ఫస్ట్ థింగ్ ఈజ్ ఇది నీరు కారిపోదు, పక్కా కేసు చేస్తారు, దాంట్లో ఏమి డౌట్ లేదు. యాక్చువల్లీ రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి రావటంతో ఈ ఏమంటారంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులను పక్కాగా వేసుకోవటం అనేది మొదలైంది. అంత మటుకు లేదు. అంత మటుకు ఎట్లా ఒక అండర్స్టాండింగ్తో నడుస్తూ ఉండేవాళ్ళు. రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు కానీ, చంద్రబాబు నాయుడుకి అంతకు ముందు ఉన్నటువంటి విజయభాస్కర్ రెడ్డి టైంలో కానీ ఎవరున్నా కానీ ఇంకోళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటూ పోయేవాళ్ళు. అందుకని ప్రతి అంశం మీద అసెంబ్లీలో గలబా చేసేవాళ్ళు, వాకౌట్లు చేసేవాళ్ళు. బట్ ప్రభుత్వంలో ఉన్నవాడెవడు కేసును పక్కాగా చేసి రెండో వాడి మీదకి పోలేదు. అంటే అది ఇద్దరి మధ్య నడిచేటటువంటి అండర్స్టాండింగ్. సో ఎవరు ప్రజలు గెలిస్తే వాళ్ళు ఉన్నంతకాలం వాళ్ళకి ఎంత కావాల్సి ఉంటే అంత చేసుకునేటటువంటి పద్ధతి నడిచింది. దానికి బ్రేక్ జగన్మోహన్ రెడ్డి నుంచి పడింది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి మీద కేసులు కాంగ్రెస్ వాళ్ళ పర్పస్ కోసంగా పక్కా చేసి టార్గెట్ చేశారు, ఇంకా అప్పటి నుంచి ఏమైందంటే ఇది రివెంజ్ పాలిటిక్స్ మొదలైనాయి. ఎవరు ఆ ఆఫీస్లో ఉంటే పక్క వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవటం. సో ఈ ఫేజ్ ఇప్పుడు నడుస్తున్నది. ఈ ఫేజ్ నడుస్తున్న దీంట్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తాను చేసిన దానికి ఇప్పుడు న్యాచురల్లీ వీళ్ళు ఊరికెందుకుంటారు. సో అందుకని నీరైతే కారిపోదు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, 2019 ఎలక్షన్లకు వచ్చే ముందు అసలు మద్యపాన నిషేధాన్ని గురించి మాట్లాడినవాడు జగన్మోహన్ రెడ్డి. మద్యపాన నిషేధం గురించి మాట్లాడినవాడు అధికారంలోకి రాగానే దానిని ఒక మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద మార్చుకోవటం ఎట్లా చేశాడు? మేజర్ బ్రాండ్స్ అన్నింటినీ తీసేసి తనకు కావాల్సినటువంటివన్నీ తెచ్చిపెట్టుకునే పద్ధతిలో ఆ పాలసీని తయారు చేసుకున్నారు. చాలా థాట్ఫుల్గా చేశారు, బట్ ఈజీగా క్యాచ్ అయిపోయినారు. అందుకని అప్పుడు కూడా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. అప్పుడు కూడా మనం 2 సార్లు దీని మీద మాట్లాడాం. మిగిలిన వాటన్నిటికీ డిజిటల్ పేమెంట్లు ఉన్నప్పుడు దీనికి ఒక్కదానికి క్యాష్ పేమెంట్ ఎందుకు? ఓన్లీ క్యాష్ పేమెంట్, నో డిజిటల్ పేమెంట్ అనే సిస్టమ్ ఎందుకు పెట్టుకున్నారు? న్యాచురల్లీ దేర్ ఇస్ ఏ దీంట్లో వాళ్ళు ఒక పథకం ప్రకారంగా దీన్ని ఎక్స్ప్లాయిట్ చేసి డబ్బులు చేసుకోవాలనేటటువంటి
దీంతోనే రన్ అయింది. అట్లాగే పనికి మాల బ్రాండ్లన్నీ తెచ్చి పెట్టారు. ఉండవల్లి గారు అతడు ప్రెస్ మీట్లో మొదలెట్టి పక్కన పెట్టి కూడా చూపెట్టాడు, బూమ్ బామ్ 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 అని అవన్నీ అటువంటి ఇవి. మూడోది చాలా వరకు అడల్టరేటెడ్గా ఉన్నాయి కాబట్టి ప్రజల ఆరోగ్యాలు కూడా దెబ్బతిన్నాయి అనేటటువంటిది ఒక మేజర్ థింగ్ నడిచింది అప్పట్లో. ఇన్ఫ్యాక్ట్ ఇతను 2024లో ఓడిపోయిన దాంట్లో చాలా కారణాలు ఉంటాయి, ఎవరు ఓడిపోయినా కానీ మేజర్గా ఇది కూడా ఒకటి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఈ ఎలక్షన్ సర్వేలు అదే చేసేటటువంటి వాడు 2024 ఎలక్షన్స్ ముందు అవుతాడో నాతో మాట్లాడినప్పుడు చెప్పింది, సార్ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు జగన్కి వేసేటట్టున్నారు, మగవాళ్ళు ఎస్పెషల్లీ మందు తాగే వాళ్ళు మాత్రం చాలా గట్టిగా ఎగనెస్ట్గా వేసేటట్టున్నారు. ఇదేమి ఈయన ప్రజాదరణ పథకాల వలన ఎన్మాస్గా పూర్వ ఓటంతా ఈయనకు పడేటట్టు లేదు, చాలా డివిజన్ వచ్చేటట్టుంది. ఎస్పెషలీ చాలామంది ఉన్నారు, మందుబాబులు చాలా ఉన్నారు మన రాష్ట్రంలో, వాళ్ళందరూ చాలా రగిలిపోతున్నారు, చాలా చీప్ క్వాలిటీ హ్యూజ్ రేట్స్ అనేది బాగా వచ్చేసిందని చెప్పాడు. సో పొలిటికల్గా కూడా ఇది పెద్ద దెబ్బ ఆయనకు తీసింది. రెండోది పంపకాలలోనూ ఆ చేసిన వాళ్ళల్లోనూ విభేదాలు వచ్చాయంటే చాలా విషయాలు బయటకు వస్తాయి. ఇప్పుడు అది కూడా జరుగుతున్నది. విజయసాయిరెడ్డి ఓపెన్ అప్ అయిపోతున్నాడు, ఇట్స్ కింగ్ పిన్ ఇన్ దట్ హోల్ థింగ్. సో ఇది తప్పకుండా ఇది గట్టి కేసు అవుతుంది, దాన్ని మించిన కేసుగా వచ్చేది, ఢిల్లీ కేసును మించిన కేసు ఇది అవుతుందని చెప్తూ ఉన్నారు వీళ్ళు కూడా. బట్ ఒకటి ఏంటనంటే అరెస్ట్ కావచ్చు పోవచ్చు కానీ కన్విక్షన్ రాకపోవచ్చు ఇమీడియట్గా. బికాజ్ అప్పుడు ఎప్పుడో 2010 అప్పుడు వేసినటువంటి కేసులకి ఇంత మటుకు దిక్కులేదు కన్విక్షన్. సో దీనికి కన్విక్షన్ వచ్చేది ఉండకపోవచ్చు, ఇన్వెస్టిగేషన్లో అరెస్ట్లు అయితే జరిగిపోవచ్చు. దానికి డిపెండ్స్, ఎవరు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో ఎవరి పేర్లు చెప్తారు, ఎంత ఎవిడెన్స్ సేకరిస్తారనే దాని మీద ఆధారపడి ఉంటుంది, చూడాలి. బట్ మేజర్ స్కామ్ ఇది. తప్పకుండా దీనికి ఎవరు కారణమైతే వాళ్ళ మీద చర్యలు అయితే ఉండాలి, దాంట్లో ఏమి లేదు, తప్పులేదు. ఆఫీసర్స్ కూడా ఇన్వాల్వ్ అయినారు కాబట్టి వాళ్ళు కూడా ప్రాబ్లంలో పడతారు. బట్ ఎట్లా చేశారు క్లవర్గా, తమకు కావాల్సిన ఆఫీసర్ను డెప్యుటేషన్ మీద తెచ్చుకొని అంత ఇంపార్టెంట్ పోస్టులు, ఇప్పుడు ఎక్సైజ్ కమిషనర్, కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ అంటే అవన్నీ క్యాడర్ పోస్టులు, క్యాడర్లో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు చేసేటటువంటి పోస్టులు, స్టాల్వర్డ్స్ చేసినటువంటి పోస్టులు. పివిఆర్ ప్రసాద్ గారు ఎక్సైజ్ కమిషనర్గా ఉండేవాడు, ఆనందరావు గారు ఉండేవాడు, నేను ఉండేవాడిని డైరెక్టర్ డిస్ట్రిబ్యూషన్ బ్యూరోస్గా ఉన్నప్పుడు. ఆనందరావు వాస్ కమిషనర్ ఎక్సైజ్, కమిషనర్ ఎక్సైజ్ చాలా ప్రెస్టీజియస్ పోస్ట్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ని వేసేవాళ్ళు. అటువంటి దాంట్లో తీసుకొచ్చేవాడిని, వాడిని సమ్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ వాడిని ఢిల్లీ నుంచి జూనియర్ ఫెలోని తీసుకొచ్చి వాడిని పెట్టుకుని వాళ్ళకి కావాల్సినట్టు నడిపితే ఇప్పుడు వాళ్ళందరూ ట్రబుల్స్లో పడ్డారు న్యాచురల్లీ. సో లెట్స్ సీ, దీని మీద తప్పకుండా ఇది పెద్ద కేసు అవుతుంది, స్ట్రాంగ్ కేసు అవుతుంది, దీని పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా నేను అనుకున్నానంటే మనుషుల మధ్య పంపకాల్లో విభేదాలు రావడం వలన ఇన్ఫర్మేషన్ ఈజీగా రాబట్టడానికి అవకాశం అయితే ఉంది. అది సేమ్ థింగ్ గాట్ రిఫ్లెక్టెడ్ వైఎస్ఆర్సీపీ టాప్ బ్రాస్లో మొత్తం అంతా వచ్చిన దాని వలన ఇప్పుడు ఎవరికి వాళ్ళు వాలంటరీగా వచ్చి ఇన్ఫర్మేషన్ డైవర్ట్ చేయడం వలన కేసు ఛేదించడం చాలా ఈజీ అవుతుంది.